హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే నిన్న నేను చట్నీ అయితే చేశాననమాట. టమాటా చట్నీ. సింపుల్‌గా ఇలా అయితే చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారో కామెంట్‌లో చెప్పండి. ఇంకా నేనెలా చేస్తానో ఏంటి అని ప్రాసెస్ అయితే చెప్తాను. ముందుగా పల్లీలైతే ఏంచుకొని, పొట్టయితే తీసుకొని మిక్సీ జార్‌లో అయితే ఏసుకుంటాను. అందులో కొంచెం ఎల్లుల్లి ఏసుకొని మిక్సీ అయితే పట్టుకుంటాను. తర్వాత మిర్చి, కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు అండ్ ఇంకొక 2 వెల్లుల్లి ఈ వెల్లుల్లి గూడా యేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర యేసుకుంటానండి అందులో. జీలకర్ర యేసుకొని పట్టుకోవడం వల్ల మనకు డైజెషన్ తొందరగా అవుతది. సో, అందుకే పిల్లలు గూడా తింటారు కాబట్టి వాళ్ళకు కారం అవ్వకుండా ఎక్కువ టమాటాలేసాను నేను. ఇంకా జీలకర్ర, వెల్లుల్లి అయ్యేసి ఆ టేస్ట్‌కి కారం ఎక్కువ అనిపియదనమాట. పల్లీలు గూడా యేస్తున్నాను కాబట్టి. సో, అలా మిక్స్ పట్టుకొని ఇగ అంటే వరుస వరుసగా ఇలా పట్టుకుంటా నేను. ఇలా అయితే పట్టుకొని తర్వాత టమాటాలేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతది. ఇక అలా అయితే చట్నీ రెడీ అయిపోతదనమాట. టమాటాలు నేను ఫ్రై చేసుకున్నాను ఆయిల్‌లోనే. కొంచెం ఆయిలేసి ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటదండి టమాటో చట్నీ అయితే. ఇలా చేసుకుంటే దోసల మీద గానీ, ఇడ్లీ మీద గానీ, ఇక రైస్‌లోకి గానీ, చపాతీకి గానీ చాలా బాగుంటదనమాట ఇట్లా చేసుకుంటే. నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇట్లా. పిల్లలకు ఇష్టం వాళ్ళది. ఇంకా పెరుగులో కలుపుకొని తినడం అయితే ఇంకా ఎక్కువ ఇష్టం మా పెద్దోడికి. సో, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాననమాట. ఇక మార్నింగ్ లేసి పిల్లలకి రెడీ చేపిచ్చి స్కూల్‌కి పంపించి, ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. ఇది మంగళవారం అండి నేను పూజ చేసింది. మంగళవారం రోజు ఇగ ఆహ్, పూజ చేసుకున్నాను. తర్వాత అయితే ఇగ బయటికెళ్దామని మా సార్ అంటే బయటకైతే వెళ్ళి అలా హౌసెస్ చూసి వచ్చాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక హౌస్ అయితే 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్‌లో అన్నమాట. ఇంకా కాస్ట్ వచ్చేసి 54 అన్నారు. ఆహ్, అంటే ఓన్ తీసుకోవడానికి 54 లాక్స్ 2 బీహెచ్‌కే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇగ అదే తీసుకుందాము. ఇగ మాట్లాడితే 50కి రావచ్చు అనుకున్నాము. ఇగ అది ఫిక్స్ చేసి వచ్చేసామన్నమాట. ఇగ మంగళవారం ఏం మాట్లాడతాము, ఏం అడ్వాన్స్ ఇద్దామని ఏమి ఇయ్యకుండా ఇగ అట్నే కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి చెప్పేసి మేము వెడ్నెస్‌డే వద్దామని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఈరోజు అయితే వెడ్నెస్‌డే కదండీ! ఈరోజు వెడ్నెస్‌డే ఇగ వెళ్ళాలి అనుకున్నాం గానీ, ఇగ మా సార్‌కి ఆఫీస్‌లో వర్క్ ఉంటే ఆఫీస్‌కెళ్ళిపోయారు. నేను ఇంట్లోనే ఉన్నాను. నా బర్త్‌డే ఈరోజు కాబట్టి ఇగ ఇంట్లోనే ఉన్నాం. మా సార్ వచ్చేసరికి నైట్ అవుతది. 6:30 అలా అవుతది అన్నారు. సో, ఆయన వచ్చేసరికి లేట్ అవుతది కాబట్టి నెక్స్ట్ డే ఎళ్దాంలే అని అనుకున్నాను. ఇక మేమైతే ఈరోజు బయటికెళ్ళి కేక్ కటింగ్ చేయడమే అండ్ ఏదైనా పార్టీ చేసుకొని బయటే తినేసి వద్దాము. ఫుడ్ అయితే ప్రిపేర్ చేయట్లేదు ఈరోజు నైట్‌కి. సో, అలా అయితే చేసుకున్నాను. మార్నింగ్ అయితే దొండకాయ కర్రీ అండ్ రైస్. ఇంకా పిల్లలకి పొంగనాలయితే చేసి పెట్టాను. మినప పొంగనాలు చేసి పెట్టాననమాట మార్నింగు టిఫిన్‌లోకి. ఇగ మినప పొంగనాలంటే నేను ఈజీగా, సింపుల్‌గా చేసేస్తాను నేను. ముందు రోజు నైటే మినపప్పు నానబెట్టేస్తాననమాట. మంచిగా నైటంతా నానతాయి. మార్నింగే మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని జీలకర్ర, ఇంకా అందులో ఉప్పు, కొంచెం మిర్చి అలా యేసుకొని మిక్సీ పట్టుకొని పునుగుల్లా యేసుకోవడమే. చాలా సింపుల్‌గా అయిపోతది. వాళ్ళకు ఇష్టంగా తింటారు వాళ్ళు. అందుకే అలా అయితే చేశాను మార్నింగ్. ఇక ఆఫ్టర్‌నూన్‌కి దొండకాయ కర్రీ అండ్ రైస్ అయితే తినేసాం. పిల్లల్ని ఈరోజు స్కూల్‌కైతే పంపలేదు. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగా అనిపియలేదండి మార్నింగే. పెట్టి వాళ్ళని రెడీ చేపియాలి నేనే. మా సార్ ఏ హెల్ప్ చేయరని చెప్పాను కదా! సో, వాళ్ళకి బాక్స్ పెట్టి రెడీ చేపిచ్చి పంపియాలి కాబట్టి, నేను మార్నింగే లేసాను. 6కి అలా లేసి ఫేస్ వాష్ చేసుకొని రైసు, మిల్క్ పెట్టేసాను. ఇంకా కర్రీ గూడా స్టార్ట్ చేశాను దొండకాయ కర్రీ. కానీ అది చట్నీకి అయితే పల్లీలు ఎంచుకొని చట్నీ పట్టేసరికి ఇగ కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిచ్చి కూర్చున్నాననమాట. తర్వాత మా సార్‌ని లేపి ఇగ కర్రీ అయితే చూసుకో చట్నీ రుబ్బేయి నేను కొంసేపు కూర్చొని తర్వాత లేసి పునుగులైతే ఏసేస్తాను వాళ్ళకి టిఫిన్ కోసం అంటే, "ఏం వద్దు నాకు ఆఫీస్‌లో వర్క్ ఉంది. నేనెళ్ళిపోవాలి. ఇక పిల్లలు గూడా స్కూల్‌కెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఎట్లుంటావు? మళ్ళీ కళ్ళు గిట్ట తిరుగుతాయి. వద్దు" అనేసరికి ఇక పిల్లల్ని స్కూల్‌కైతే పంపియలేదనమాట. ఇంకా నా బర్త్‌డే గూడా సో, నీ బర్త్‌డే గూడా గదా! ఉంచు ఇంట్లోనే ముగ్గురు కలిసి ఆడుకోండి, ఉండండి అనుకుంటా చెప్పేసి ఎళ్ళిపోయారు. సో, అంతే అండి ఈరోజైతే. ఇంకా నేను వీడియోలో మీకు చెప్పులు చూపిచ్చాను. అండ్ ఏమనుకోవద్దు. అండ్ ఎందుకు అలా చూపిచ్చాను ఏంటి అని అనుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పులైతే తీసుకొని
ఆహ్, 3, 4 మంత్స్ అయితుంది. మీకు చెప్దామని అట్నే వీడియోలో పోస్ట్ చేద్దాం ఈ ఇన్సిడెంట్‌ని అని అనుకుంటున్నాను. అట్నే మర్చిపోతున్నాను. అసలు ఏందంటే నేను చెప్పులు తీసుకోవడానికెళ్ళినప్పుడు 9 సైజు తీసిచ్చిండు ఫస్ట్. 9 సైజ్ తీసిస్తే అది కొంచెం టైట్‌గా, ఫిట్‌గా ఉంది కాబట్టి వద్దు కొంచెం లూజే కావాలి అని 11దే 10 తీసుకురమ్మంటే 10 లేదు 11 ఉంది అన్నారు. సరే తీసుకురండి అని చెప్పిన. ఇక 11ది కూడా తీసుకొచ్చిండు. నేనేసుకొని చూసాను బాగుంది తీసుకుందామని ఇక ఇది 11ది అయితే ఓకే ఫిక్స్ అని చెప్పేసి మేము బిల్ కౌంటర్ దగ్గరికెళ్ళిపోయాం. వాళ్ళు తీసుకొచ్చిర్రు. వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు చూసుకొని తీసుకురావాలి గదా! అలా 9 నంబర్ ఒకటి, 11 నంబర్ ఒకటి తీసుకొనొచ్చేసిర్రు. నేను అప్పుడు బిల్లేసేటప్పుడు చూసుకోలేదు. అండ్ మళ్ళీ దాని తర్వాత మా మరిది వాళ్ళ బాబు బర్త్‌డేకని ఎళ్ళినాం. అప్పుడు యేసుకొనెళ్ళినా. ఇంటికొచ్చి చూసుకోలేదు. అప్పుడు యేసుకొనెళ్ళినా అక్కడ గూడా చూసుకోలేదు. సో, అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అట్నే పక్కన పెట్టేసాను చూసుకోలేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ అట్నే పెట్టేసాను. మళ్ళీ తర్వాత మా ఇంటికెళ్ళాను. అంటే మా ఇంటికంటే మా అమ్మోళ్ళ ఇంటికెళ్ళాను. సో, అక్కడ ఆహ్, 2, 3 రోజులున్నాను. తర్వాత మా పిన్ని వచ్చి ఆహ్, చెట్టు కింద కూర్చుందాం అంటే ఇగ వెళ్లి కూర్చున్నాం కొంసేపు. కూర్చున్నప్పుడు నేను చెప్పులేసుకొని అక్కడికెళ్ళాను. ఎళ్లి అక్కడ చెప్పులు తీసేసి సెపరేట్‌గా కూర్చున్నాననమాట. అప్పుడు మా పిన్ని చూసింది. అప్పటిదాకా నేను చూసుకోలేదసలు నంబరు. నాకు అంటే కొంచెం తేడా గూడా అనిపియలేదు యేసుకున్నప్పుడు. అప్పుడు మా పిన్ని చూసి నంబరు ఇదొకటి, అదొకటి ఉందేంది? తీసుకునేటప్పుడే అలా తీసుకున్నావా ఏంటి? అనుకుంటా అప్పుడు అనిపిచ్చింది నాకు. డిఫరెంట్‌గా ఇచ్చేసారు. అప్పుడు కూడా చూసుకోలేదు. తర్వాత చాలా రోజులకి ఇప్పుడు చూసుకున్నాను అని అప్పుడు తిట్టుకున్నాను షాపతన్ని. అట్లెట్లా తీసుకొచ్చిండబ్బా! చూసుకోవద్దా? ఛీ! నేను గూడా చూసుకోలేదు ఇన్ని రోజులు అనుకుంటా అప్పుడు అనిపిచ్చింది. ఇలా మీరెప్పుడైనా చేసారా? చేస్తే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఫన్నీ అనిపిచ్చింది. ఇంకా కోపం వచ్చింది. అలా గూడా ఇచ్చేస్తారా అని. ఆహ్, ఇగ అంతే అండి ఆ చెప్పుల స్టోరీ అయితే. తర్వాత అయితే ఇగ ఈ రోజుటికి హ్మ్. ఫుల్ డే హ్యాపీనే. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఎక్కడికి ఇగ స్కూల్‌కెళ్ళలేదు. మేము గూడా బయటికి ఎక్కడికెళ్ళలేదు. మా సార్ ఆఫీస్ నుంచి వచ్చినంక బయటికెళ్దామని అనుకున్నాము. బట్ అంతలోనే ఈవినింగ్ 6 అయింది ఈరోజు. 6 అయింది, 6:30 అయింది. మా చిన్నోడు, పెద్దోడు ఇద్దరు కొట్టుకున్నారు. మా పెద్దోడికైతే కొంచెం ఏలు కట్ అయిందనమాట ఇక్కడ. మా చిన్నోడు చేసిన పనది. ఏదో ఒకటి చేస్తూనే ఉంటుడు మా చిన్నోడు. లాస్ట్ టైమ్ ఏమో ఇక్కడ పడగొట్టేసిండు. ఇప్పుడేమో చెయ్యి కట్ చేసేసిండు. ఆయనకు కొంచెం తేడా మనిషి లెక్క కనిపిస్తాడు మా చిన్నోడైతే. దేనికి లొంగడనమాట. ఇగ రౌడీ లెక్కనే ఎగబడిపోయి కొట్టేస్తాడు పెద్దోడిని. అంత పెద్దగున్నాడు. 5 ఇయర్స్ పెద్ద నాకంటే అని కూడా చూడడు. ఇగ అట్లా చేస్తుంటాడనమాట. మీ పిల్లలు కూడా అంతే కొట్టుకుంటూ ఉంటారా? ఇలా మరీ బ్లడొచ్చేలాగా కొట్టుకుంటారా? వీళ్ళైతే ఇలానే చేస్తున్నారబ్బా! ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. ఎంత మందలించినా, ఎంత నచ్చజెప్పినా మారట్లేరు. ఏం చేయాలో చెప్పండి టిప్స్ ఏమైనా ఉంటే? పిల్లల్ని మార్చుకోవడం, పిల్లలు అలా అల్లరి చేయకుండా ఉండడం, ఏం చేయాలో కామెంట్‌లో అయితే చెప్పండి. ఇక నేనైతే హ్యాండిల్ చేయలేకపోతున్నాను వాళ్ళిద్దరిని ఇంటికాడ ఉన్నప్పుడు. సో, అలా అయితే జరిగిపోతుంది. ఇంకా మా సార్ వచ్చాక బయటికైతే వెళ్దాం అనుకుంటున్నాం. ఇక బయటికెళ్ళినంక బయటే డిన్నర్ అండ్ కేక్ కటింగ్ చేసుకుంటాం. కేక్ కటింగ్ ఇంట్లో చేసుకుందామా? బయట చేసుకుందామా? ఇంకా క్లారిటీ లేదు. సో, ఆ వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను. ఈరోజు నేను లైవ్ పెట్టాను కదా! ఆ లైవ్‌లో నాకు చాలామంది సపోర్ట్ చేస్తారు. ఈ లైవ్‌లో వచ్చారు. ఈసారి లైవ్ పెట్టే పొద్దు నేను మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. షార్ట్స్‌లో పెడతాను. జాయిన్ అవ్వండి. సపోర్ట్ చేయండి. ఇంకా యూట్యూబ్‌లో కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. 4000 వాచ్ అవర్స్ నుంచి 8000కి పెంచేశారు. వ్యూస్ అయితే 10 మిలియన్ నుంచి 20 మిలియన్ అయితే పెంచేశారనమాట. సో, ఇంకా బెనిఫిట్ ఏంటంటే అప్పుడు మనం షార్ట్స్ అయినా, వీడియో లాంగ్ వీడియో అయినా ఏం పెట్టినా సరే ఫుల్ చూస్తేనే ఒక వ్యూ అన్నట్టు చూపిస్తారు. బట్ ఇప్పుడు మాత్రం ఇలా మన షార్ట్‌ని గాని వీడియోని ఏదైనా క్లిక్ చేసి ఇక 1, 2 సెకండ్స్ చూసినా చాలు ఒక వ్యూ మన అకౌంట్‌లో పడిపోతది. వ్యూ అయితే ఏమి ఇబ్బంది లేదు. కానీ వాచ్ అవర్స్ కావాలి కదా! వాచ్ అవర్స్ గురించయితే ఆలోచిస్తున్నాను నేనైతే. చాలా భయమైతుంది. 4-8K అని చెప్పేసారు సడెన్‌గా. కాకపోతే 4 మంత్స్ టైమ్ ఉందనమాట. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతది అప్డేట్ అయితే. ఇప్పుడు జనవరిలోపు చేసుకునే వాళ్ళు 4000 వాచ్ అవర్స్‌తో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు.
ఇప్పుడైతే ఏమి ఇబ్బంది లేదు. 3, 4 మంత్స్‌లో చేసుకునే వాళ్ళు చేసుకుంటామనే నమ్మకంతో ఉన్న వాళ్ళైతే చేసుకోండి. ఏ ఇబ్బంది లేదు. బట్ ఫిబ్రవరి తర్వాత మాత్రం 8K వాచ్ అవర్స్‌తో అయితే మానిటైజ్ చేసుకోవాలి. 20 మిలియన్ వాచ్ అవర్స్ అయితే ఉండాలన్నమాట. అదే అండి న్యూ అప్డేట్ అయితే. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నన్ను మెసేజ్ చేయండి నాకు వాట్సాప్‌లో. ఏదైనా డౌట్ ఉంటే యూట్యూబ్ గురించి కానీ నా వీడియోస్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో అయితే చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను నాకు వాచ్ అవర్స్ వచ్చి మానిటైజ్ అయిపోయాక కూడా ఆఫ్ చేసి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. అసలు నేను ఎందుకు ఆఫ్ చేశానో అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ వ్లాగ్స్ అలా పెట్టకుండా షార్ట్స్ పెట్టుకుంటూ పోయాను. ఏం కాదులే అని అనుకున్నాను. మొత్తం అంటే ఇక మానిటైజ్ అయిపోయింది కదా ఏమవుతుంది అనే ధీమాతో అలా చేసి ఉండొచ్చు. కానీ అలా అయితే చేయకండి, మీరు ఆఫ్ చేయకండి అసలు. ఇప్పుడు 4 మంత్స్లో నేను మానిటైజ్ చేయాలి అనే తపనతో వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే ఫిబ్రవరి తర్వాత 8K అంటే చేయొచ్చు. బట్ కుదిరితే అది కూడా చేసుకోవచ్చు. కానీ 8K అంటే మామూలా అండి? 1 ఇయర్‌లో 8K 1000 వాచ్ అవర్స్ రావాలి. షార్ట్స్ ద్వారా అయితే 20 మిలియన్ వ్యూస్ రావాలి. ఇక అది రావాలంటే బడనే. ఇంకా ఈ ఇప్పుడు చేయడం వల్లనే నాకు 1 ఇయర్ పట్టింది మానిటైజ్ అవ్వడానికి. ఇక 4000కి 1 ఇయర్ పట్టింది కానీ కొంచెం భయం అవుతుంది. కానీ నాకు చేసుకోవాలి అనే తపన అయితే ఉంది. చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే 4000తో 10 మిలియన్స్‌తో వాచ్ అవర్స్‌తో వ్యూస్‌తో మానిటైజ్ చేసుకోవాలి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. ఇక ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళు అలా అనుకుంటే జనవరి లోపే చేసుకొని హ్యాపీగా యూట్యూబ్ అయితే రన్ చేయండి. ఒకవేళ 8K చేసుకుంటాం అనుకుంటే మీ ఇష్టం ఇక. ఇంకేం చెప్పలేను. అంతే అండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మాత్రం ఫుల్ చూడండి. ఫుల్ చూడడం వల్ల నాకు వాచ్ అవర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సరే కొంచెమే చూసి వదిలేసినా సరే వ్యూస్ యాడ్ అవుతాయి కానీ వాచ్ అవర్స్ అంత యాడ్ అవ్వవు. అందుకే ఫుల్ వీడియో చూడండి అని చెప్తాను ప్రతిసారి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో. అలా చేయడం వల్ల నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా నా వీడియోస్ మీకు ఏమైనా మార్చుకోవాలా, వీడియోస్ బాగుండాలా, క్లారిటీ ఉండాలా అని అనుకుంటే కొంచెం కామెంట్‌లో అయితే చెప్పండి. నేను దాన్ని బట్టి వీడియోస్ చేస్తాను. అంతే అండి. ఇక ఇప్పుడైతే మా సార్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇక ఇప్పుడైతే మేము బయటికెళ్తున్నాం. బాయ్. బయటికెళ్ళినప్పుడు ఆ వీడియోస్ అక్కడ తీసిన ఫోటోస్, వీడియోస్ నెక్స్ట్ రేపైతే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్.